అధ్యాయం 12 నుంచి దీంతో నేను ముగించేస్తాను. కాగా నా యా. ప్రియులరా, నా ప్రియులారా, మీరెల్లప్పుడూ మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ భయముతోను వణుకుతోనూ వణకుతోను మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయ్యగారు, ఇంతకుముందు మీరు నూతన స్వభావం ద్వారా రక్షణ పొందారంటారు కదా, అమ్మయ్య నాకు మార్కులు పడ్డాయి అని సంబరపడే లోపులోనే, హలో, నీకు నూతన స్వభావం రావచ్చు, నువ్వు రక్షణ పొందొచ్చు. ఆ రక్షణను నువ్వు ఎల్లప్పుడూ కూడా భయముతో వణుకుతో నీ రక్షణను కొనసాగించుకుని. నెక్స్ట్ చదవండి. ఎందుకనగా మీరు ఇచ్చయించుటకును ఆ, కార్యసిద్ధి కలుగచేయుటకును ఆ, తన దయా సంకల్పము ఆ. నెరవేరుటకి మీలో కార్యసిద్ధి కలుగచేవాడు దేవుడే. దేవునికి స్తోత్రం కలుగును గాక. దీని అర్థం ఏంటంటే అండి, మీకు బాగా ఎప్పుడు వినని ఒక మాట చెప్తున్నాను. విమోచనము కలిగింది, విమోచనాన్ని పూర్తిగా మనము పొందుకోలేదు. ఇంకా రక్షణ కలిగింది, ఆ రక్షణను సంపూర్తిగా మనం ఇక్కడ ఈ భూమి మీద అనుభవించడం లేదు. యేసు ప్రభువారి రెండవ రాకడలో మన రక్షణ పరిపూర్ణతలోనికి వచ్చేస్తుంది. మన విమోచన ఫలాన్ని మనం అనుభవిస్తాం. ఇప్పుడు మనం కేవలం విశ్వాసంతోనే ఉన్నాం. హల్లెలూయా. ఇప్పుడు మనం నిరీక్షణతో ఉన్నాం. అర్థమైందండి? రక్షణ సువార్త విన్నాను నేను. ఏమని విన్నాను? ఇగో యేసు ప్రభు అట దేవుని కుమారుడట, మనుషులందరూ పాపులట, ఆ పాపాన్ని తీయడానికి దేవుడు తన కుమారుని పంపించాడట, ఆయన ముందు విశ్వాసం ఉంచేవాడు నశింపక నిత్యజీవం పొందుతాడట అనే సందేశం నా దగ్గరకు వచ్చింది. నేను తలూపి ఎస్ అన్నాను. నాకు ఆ విశ్వాసం వచ్చేసింది. రక్షణ పొందాను, పొందుతారనేది. ఎప్పుడు పొందుతాను అంటే టైం ఉంది ఇంకా. అందుకే నిరీక్షణ అనే పదం వచ్చింది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మీరు ఎన్ని మాట్లాడినా మీరు ఆధార్ కార్డు పట్టుకుని 6 గ్యారెంటీల దాకా పోవాల్సిందే. ఓ తెగ సంబరపడిపోకండి. మీరు పరలోకపు పౌరసత్వం ఉన్నా ఇప్పుడు మీరు ఆధార్ కార్డుతో బతుకుతున్నారనేది వాస్తవం. అర్థమవుతుందా అండి? మనం ఇంకా ఈ శరీరంలోనే ఉన్నాము, మనం ఇంకా విశ్వాసం కిందనే ఉన్నాము, మనం ఇంకా నిరీక్షణలోనే ఉన్నాం. ట్రైన్కి రిజర్వేషన్ చేసుకున్నాము, వెయిటింగ్ లిస్ట్లో ఉంది, కన్ఫర్మ్ అయింది. ట్రైన్కి టైంకి పోవాలా లేదా? ఓ టికెట్ ఉందని ఓవర్ యాక్షన్ పోతే వాడు వెళ్ళిపోతాడు. అర్థమవుతుందండి? రక్షణ పొందామని ఇష్టం వచ్చినట్టు బతికితే పోద్ది రక్షణ. అందుకే ఇక్కడ అంటున్నాడు, మీలో కార్యసిద్ధి కలగజేయడానికి, ఇచ్చించడానికి దేవుడే కారణం. కాబట్టి దేవుడు నీలో భయాన్ని వణుకును పుట్టిస్తున్నాడో లేదో చెక్ చేసుకుని అంటున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. దేవుడు నీకు నూతన స్వభావాన్ని కలిగించాడా లేదా? పరిశుద్ధాత్మ దేవుడు అడగండి. పరిశుద్ధాత్మ దేవా అడగండి ఒకసారి. ఇప్పుడు కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకోండి ఒకసారి. పరిశుద్ధాత్మ దేవా, నాలో నీవు నూతన స్వభావాన్ని కలగజేసావా లేదా? అడగండి, నీకు అర్థమైపోతుంది. నీకు ఆ నిశ్చయత లేకపోతే, ప్రభువా నేను నూతన స్వభావాన్ని పొందుకోవాలి. మన భ్రమ మతాల్లో లేము. భ్రమపరచబడే ఆత్మలో మనం పాలిభాగస్తులంగా. రక్షణ పొందిన వాళ్ళమైతే ఆ రక్షణ విలువ తెలిసి ఆ రక్షణను కాపాడుకోవడానికి భయముతో వణకుతో మన రక్షణను కొనసాగించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. నెక్స్ట్ వచనం చదవండి బ్రదర్. మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను నిష్కలంకులను. హల్లెలూయా. మీరు ఈ మూర్ఖ, చదవండి బ్రదర్. మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య, మూర్ఖమైన వక్ర జనము మధ్య నిరపరాధులను నిష్కలంకులను అనంజులనైన దేవుని కుమారులగునట్లు సనుగులను సంశయమును మాని సమస్త కార్యములను చేయుడి. హల్లెలూయా. దేవుని కుమారులగునట్లు.
నువ్వు దేవుని కుమారుడు అని విశ్వాస సర్టిఫికేట్ వచ్చింది. నువ్వు వెళ్ళి దేవుని కుమారత్వంలో నువ్వు ఎంటర్ కావాలా. అది ఎంటర్ కావాలంటే ఈ మూర్ఖమైన వక్ర జనము నుండి వేరై అనింద్యులుగా, నిరపరాధులుగా, నిష్కళంకులుగా, అనింద్యులుగా దేవుని కుమారులగునట్లు ఈ సడుగులు ఏంటంటే ఇశ్రాయేలు సడుగులు. ఎందుకంటాడంటే ఈ బ్యాచ్కి బాగా తెలుస్తుంది, డ్యాన్స్ బాగా వేస్తారు, రేపు దేవుణ్ణి తిడతారు. అర్థమవుతుందండి? మీకు గుర్తొచ్చిందా? ఎర్ర సముద్రం దాటగానే తెగ డ్యాన్స్ వేసేసారు. మామూలు డ్యాన్స్ కాదు, ఇందాక మనం వేసినట్టే. నేను మిమ్మల్ని అంటలేదండి, ఇశ్రాయేల్ ప్రజలు అంటున్నాను. మళ్ళీ మిమ్మల్ని అంటే మళ్ళీ నాకెందుకు గొడవ? ఇశ్రాయేల్ ప్రజలు తెగ డ్యాన్స్ వేశారు. అరే ఓపిక లేదు, ఎర్ర సముద్రం దాటించాడు. నీళ్ళ దగ్గర గొడవే, తిండి దగ్గర గొడవే, మాంసం దగ్గర గొడవే. అదే దేవుడు పళ్ళల్లో మాంసం ఉండగానే ఒక్కొక్కటి లేపడేశాడట. దేవుడికి స్తోత్రం కలుగునుగా. మన దేవుడు ఎట్టాడు తెలుసా? వీళ్ళు విశ్రాంతిలో ఏదో హీరోలు ఒట్టేసుకున్నట్టే దేవుడు ఒట్టేసుకున్నట్ట. ఎక్స్ట్రా చేసేవాడు నా విశ్రాంతిలో ప్రవేశింపడన్నాడట. ఏంటి సార్ ఇంత దారుణము? నువ్వు వాగ్దానం బట్టే కదా, అబ్రహాంకు వాగ్దానం చేయబట్టే కదా 430 ఏళ్ల తర్వాత నువ్వు విడిపిస్తారన్న దాన్ని బట్టే కదా నువ్వు విడిపించావంటే. నేను